మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ రాష్ట్ర మహిళా కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన మహిళా కమిషన్ కార్యాలయానికి కేటీఆర్ రానున్నారు. ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణంపై కేటీఆర్ చేసిన కామెంట్స్ వివాదాస్పద కామెంట్స్ చేయడంతో ఆయనకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 15న తెలంగాణ భవన్లో జరిగిన స్టేషన్ గన్పూర్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ఉచిత బస్సు ప్రయాణంపై సెటైర్లు వేశారు. ఆ తర్వాత తన కామెంట్లను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా మహిళా కమిషన్ నోటీసుల మేరకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇస్తానని ఆయన ప్రకటించారు. మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ రాష్ట్ర మహిళా కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన మహిళా కమిషన్ కార్యాలయానికి కేటీఆర్ రానున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై కేటీఆర్ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ఈ నెల 15న తెలంగాణ భవన్లో జరిగిన స్టేషన్ గన్పూర్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ఉచిత బస్సు ప్రయాణంపై సెటైర్లు వేశారు. ఆ తర్వాత తన కామెంట్లను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా మహిళా కమిషన్ నోటీసుల మేరకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇస్తానని ఆయన ప్రకటించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, ఇంకా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ రాష్ట్ర మహిళా కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆయన చేసిన వ్యాఖ్యలపై కమిషన్ ఇటీవల నోటీసులు ఇచ్చింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఇవాళ ఉదయం 11 గంటలకు ఆయన కమిషన్ కార్యాలయానికి వెళ్లున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, గుడ్ మార్నింగ్ సందీప్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపట్లో మేబీ 11 గంటలకు ఆయన తెలంగాణ మహిళా కమిషన్ ముందు ఆయన హాజరు కానున్నారు. ఆయనతో పాటు పలువురు సిటీకి సంబంధించినటువంటి లీడర్లు కూడా ఆయనతో పాటు సంఘీభావంగా వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా రీసెంట్ గా తెలంగాణ భవన్ లో నిర్వహించినటువంటి కార్యక్రమంలో వాస్తవానికి ఆ రోజు వివిధ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన స్టేషన్ గన్పూర్ తో పాటు ఆ పక్కన ఉన్నటువంటి కొంతమంది లీడర్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి చేరారు. ఆ రోజు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ముఖ్యంగా జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు పెద్ద ఎత్తున కడియం శ్రీహరి వెళ్ళిపోయిన నేపథ్యంలో అక్కడ రాజయ్య కావచ్చు మిగతా వాళ్ళ నేతృత్వంలో అక్కడ జాయిన్ అయ్యారు. అయితే ఆ సందర్భంలో ఆయన చాలా విషయాలు కూడా మాట్లాడారు. 6 గ్యారెంటీలు కావచ్చు, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం దొల్లతనం చేస్తుందని ఇది అన్ని నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేశారు కేటీఆర్. అదే సమయంలో సీతక్క చేసినటువంటి వ్యాఖ్యల్ని ఆయన ఉటంకిస్తూ మాట్లాడే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా బస్సులు ఒకటి బాగానే చేస్తుంది సీతక్క, కానీ చేసిందని చెప్పుకుంటోంది. కానీ అక్కడ చాలా మంది కూడా అల్ల వెల్లిగడ్డ తీసుకుంటున్నారు, బస్సులో పోయేటప్పుడు కొట్లాడుకుంటున్నారు, సిగలు పట్టుకొని తన్నుకుంటున్నారు లాంటి వ్యాఖ్యలు కూడా చేసే ప్రయత్నం చేశారు. అయితే అదే సందర్భంలో మాకేం అభ్యంతరం లేదు, వాళ్ళు డ్యాన్స్లు వేసుకోనియండి, డిస్కో డ్యాన్స్ వేసుకోండి, రికార్డింగ్ డ్యాన్స్ వేసుకున్నా మాకు అభ్యంతరం ఏం లేదు. మీరు మాత్రం బస్సులు సీతక్క మీరు ఎక్కువ బస్సులు వేయండి, మాకు ఏం అభ్యంతరం లేదని కూడా ఆయన మాట్లాడాడు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ రోజే వెంటనే సాయంత్రం కానీ మళ్ళీ నెక్స్ట్ డే కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అంటే మహిళలను కేటీఆర్ ఒక అవహేళన చేసే విధంగా కేటీఆర్ మాట్లాడారంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా శ్రేణులందరూ కూడా రోడ్డెక్కారు, దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. కేసీఆర్ ను కూడా లేదంటూ కూడా కేటీఆర్ ఉద్దేశించి పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేశారు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మహిళా కమిషన్ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది.
ఈ రోజు ఆ నోటీసు సంబంధించినటువంటి రిప్లై ఇచ్చేందుకు కేటీఆర్ 11 గంటలకు ఆయనే హాజరవుతారు. ఎందుకోసం అనాల్సి వచ్చింది, ఆ సందర్భం ఎలాంటిది అనే విషయాన్ని కూడా మహిళా కమిషన్ ముందు చెప్పే అవకాశం ఉంటుంది కేటీఆర్. ప్రధానంగా ఆర్టీసీ బస్సులు సరిపోవట్లేదు కాబట్టి మహిళలకు సరి అయినటువంటి బస్సులు వేస్తే అలా కొట్టుకోవాల్సిన అవసరం ఉండదు, ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు అనే ఉద్దేశంతో అవతల మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించే నేను అన్నానే తప్ప అలాంటిది ఏం లేదని కూడా ఆయన చెప్పే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఆ రోజు మాట్లాడిన తర్వాత కూడా కొంత నిరసన వ్యక్తమైన నేపథ్యంలో పలువురు సీతక్కతో పాటు పలువురు కొండా సురేఖ గానీ మిగతా అందరు కూడా మంత్రులు గట్టిగానే ఘాటుగానే కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన ట్వీట్ కూడా చేశాడు. అదే రోజు ట్వీట్ చేస్తూ మహిళలు ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే నేను సారీ చెప్తున్నాను, క్షమించండి అంటూ కూడా ఆయన వెంటనే కూడా 2-3 అవర్స్ లోనే ఈవినింగ్ లోపే ఆయన అది కంట్రోల్ చెప్పాడు అందరికి ట్వీట్ చేయాలి. అయినప్పటికీ కూడా సాధించలేదు. మహిళా కమిషన్ ముందు పెద్ద ఎత్తున మహిళలు పోయి కంప్లైంట్ చేశారు. వాళ్ళు కూడా వీడియో క్లిప్పింగ్ బేస్ చేసుకొని వాళ్ళు సుమోటోగా తీసుకోవడం జరిగింది. నీల శారద ఆ మహిళా కమిషన్ సంబంధించి ఉన్నారు. ఏదైనా కూడా దీని మీద ఈ రోజు ఆయన వెళ్తున్నారు, వెళ్ళి ఈ విషయం చెప్పే అవకాశం కనిపిస్తుంది. సందేశ్ నరేంద్ర, అంటే వివరణ ఇచ్చిన తర్వాత తిరిగి అంటే అసెంబ్లీలో సబితాంద్రారెడ్డి మీద చేసిన వ్యాఖ్యల మీద లేకపోతే మొన్న మహిళా జర్నలిస్ట్ మీద కూడా దాడి జరిగింది కదా, దాని మీద కూడా కేటీఆర్ స్పందించి ఆ మహిళా కమిషన్ కి కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే అసెంబ్లీలో మొన్న మనం చూసాం 20 days బ్యాక్, నెల అవుతుంది నియర్లీ. ఆ రోజు ఆయన గట్టిగానే, ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని కూడా అవతల వ్యక్తులు విపరీతంగా తిట్టారు అన్నటువంటి విషయం మీద కూడా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి లేదంటే మిగతా వాళ్ళని ఉద్దేశించి ఆయన గతంలో మాట్లాడారు. ఇదే అంశం మీద కూడా కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. తమ ఎమ్మెల్యేని ఇష్టానుసారంగా హేళన చేసే విధంగా మాట్లాడారు మహిళలను ఉద్దేశించి, అది చెప్పే అవకాశం ఉంది. నిన్నగాక మొన్న కూడా కొంతమంది మీడియా మహిళా జర్నలిస్టులు ఉద్దేశించుకొని కొంతమంది అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు తోపులాట చేయడం కావచ్చు, వాళ్ళ మైకులు కానీ చిప్పులు గుంజుకునే ప్రయత్నం కావచ్చు, వాళ్ళను అక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు కూడా ఖచ్చితంగా ఆయన కంప్లైంట్ ద్వారా కేటీఆర్ చెప్పే అవకాశం ఉంది. అటు ఇవి కనిపించవా మీకు అని చెప్పే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా మా కంప్లైంట్ కూడా తీసుకోండి, వీటి మీద ఎందుకు యాక్షన్ ఉండదని కూడా కేటీఆర్ చెప్పే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.